వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. నేను మీ అశోక్. ప్రజెంట్ మనం ఇంటర్మీడియట్కు సంబంధించిన ఫస్ట్ ఇయర్ 1Bలో డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో బేబీ బుల్లెట్ అనే మెటీరియల్ నుంచి మనం అందులో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని చేసే ప్రయత్నం చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అండ్ ఎక్సర్సైజ్ ప్రతిదీ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో ఆల్రెడీ మనం ప్రీవియస్గా 145 క్వశ్చన్ వరకు మనం డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ డిస్కషన్ చేసినాం. దాని కంటిన్యూస్ ప్రాబ్లం ప్రజెంట్ మనం డిస్కషన్ చేస్తున్నాం. అందులో డిఫరెన్షియేషన్లో ఇప్పుడు ప్రీవియస్గా మనం కొన్ని డిస్కషన్ చేసినాం. ఇప్పుడు దేనిపైన ప్రాబ్లం చేస్తున్నాం అంటే UVW డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ UVW అనే 3 ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం డిఫరెన్షియేషన్ అనేది ఏ విధంగా చేయాలనే విషయాన్ని ప్రజెంట్ మనం డిస్కషన్ చేయబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఈ విధంగా UVW అనే 3 ఫంక్షన్స్ ఉంటాయో దాని డిఫరెన్షియేషన్ ఏం చేయాలి అంటే ఫస్ట్ యూవిని అలాగే రాసేయాలి. డబ్ల్యూకి డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ పైన ఒక లైన్ తోటి ఇట్లా డాష్ పెట్టేస్తాం. తర్వాత ఇప్పుడు ఈ రెండు రాస్తున్నాం ప్లస్ VW అనేది సేమ్ రాసి యూకి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు సేమ్ రాసి వీకి డిఫరెన్షియేషన్ రాస్తున్నాం ప్లస్ UW రాసి వీకి డెరివేటివ్ చేస్తున్నాం. ఈ విధంగా UVW 3 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా డెరివేటివ్ అనేది చేస్తాం. ఇంతకుముందు d/dx UV 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు డెరివేటివ్ చేసినాం. ఎట్లా చేసినాం? U అనేది సేమ్ రాసినాం, వీకి డెరివేటివ్ చేసినాం ప్లస్ V అలాగే రాసి యూకు డెరివేటివ్ చేసినాం. ఈ విధంగా డెరివేటివ్ చేసినాం. దీంతో పాటు తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని U/V పైన చేస్తాం. d/dx U/V ఫ్రాక్షన్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, ఓకేనా? ప్రొడక్ట్ తోటి 3 ఫంక్షన్స్, ప్రొడక్ట్ తోటి 2 ఫంక్షన్స్, డివిజన్ తోటి 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తాం? ఫస్ట్ ఈ విధంగా చేయాలి. V అనేది సేమ్ రాయాలి, యూకి డెరివేటివ్ చేయాలి, మైనస్ పెట్టాలి. ఇంతకుముందు ప్లస్ యూజ్ చేసినాం, ఇక్కడ ఇప్పుడు మైనస్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు U అలాగే రాసి వీకి డెరివేటివ్ చేయాలి. ఒకసారి యూకి చేస్తున్నాం డెరివేటివ్, ఒకసారి వీకి చేస్తున్నాం డెరివేటివ్, కాకపోతే మైనస్ రాస్తున్నాం. దాంతో పాటు డినామినేటర్లో ఏదైతే V ఉందో దాన్ని V² అని రాయాలి. ఈ విధంగా U/V మెథడ్లో ఉన్నప్పుడు ఈ విధంగా డెరివేటివ్ చేయాలి. సో ఈ ప్రొసీజర్ తోటి మనం ఈరోజు కొన్ని ప్రాబ్లంను డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సొల్యూషన్ వచ్చేసి ఇఫ్ f of x equal to x e power x sin x then find the f dash of x అని ఇచ్చింది. ఇక్కడ x అనేది ఒక ఫంక్షన్, e పవర్ x అనేది ఒక ఫంక్షన్, sin x అనేది ఇంకొక ఫంక్షన్. మొత్తం ఓవరాల్గా దేర్ ఆర్ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ హ్యావింగ్ 3 ఫంక్షన్స్. ఫస్ట్ చూడండి, ఏ ఫార్ములా అప్లై చేస్తున్నాం మనం అంటే d/dx UVW అనే దాన్ని అప్లై చేస్తున్నాం. ఏంటి ఫార్ములా? UV అలాగే రాయాలి, డబ్ల్యూకి డెరివేటివ్ చేయాలి. సెకండ్లో VW అలాగే రాయాలి, యూకి డెరివేటివ్ చేయాలి, ప్లస్ రాసి UW అలాగే రాయాలి, వీకి డెరివేటివ్ చేయాలి. చూడండి, ఒకసారి డబ్ల్యూకి డెరివేటివ్ చేసినాం, ఒకసారి యూకి డెరివేటివ్ చేసినాం, ఒకసారి వీకి డెరివేటివ్ చేసినాం. ఓకే, రిమైనింగ్ అన్ని అట్లా రాసేయాలి. ఇప్పుడు ఇది ఫార్ములా అనుకోండి, ఇది ఫార్ములాగా తీసుకుందాం. సేమ్ ఇదే మెథడ్లో చేద్దాం. ఇక్కడ U అంటేనేమో x, V అంటేనేమో e పవర్ x, sin x అంటేనేమో W. ఓకే, క్లియర్. నా చూడండి,
ఇది యు, ఇది వి, ఇది డబ్ల్యూగా తీసుకుంటే ఫస్ట్ యూవిని అలాగే రాసేయాలి. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని అలాగే రాద్దాం. ఇప్పుడు సైన్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి. దేనికి చేయాలి? సైన్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి. ఏదైతే డెరివేటివ్ చేయాలనో ఆడే విధంగా రాస్తున్నాం. ఓకే, ప్లస్ విడబ్ల్యూ, విని డబ్ల్యూని సేమ్ రాయాలి. ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ని సేమ్ అదే విధంగా రాసేయాలి. ఏదైతే ఉందో దాన్ని dy/dx యు సేమ్ రాస్తున్నా, ఎక్స్ ప్లస్ నెక్స్ట్ వన్ యు, యు అంటే ఎంత? ఎక్స్, డబ్ల్యూ అంటే ఎంత? సైన్ ఎక్స్, dy/dx ఏంటి? వి డాష్, వి ఏదైతుందో దానికి డిఫరెన్షియేషన్ చేయాలి. ఇది ఫార్ములా మెథడ్లో రాసినాం ప్రజెంట్. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేద్దాం. నౌ డూ ద డెరివేటివ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్. ఏంటి? ఎక్స్ని సేమ్ రాస్తాం. సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత? సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. రైట్ ద ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. నౌ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్కి ఎంత? ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ అదే విధంగా రాద్దాం. ఎక్స్ సైన్ ఎక్స్ను సేమ్ అదే విధంగా రాద్దాం. ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత? ఈ పవర్ ఎక్సే, కాబట్టి ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అని రాద్దాం. అయిపోయింది, ఆన్సర్ ఓవర్. దీంట్లో కొద్ది స్ప్లిట్ చేసి రాస్తాం అంతే. ఏ విధంగా రాయొచ్చు చూడండి. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్, ఈ విధంగా రాసినాం. చూడండి మొత్తం ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. టోటలీ దేర్ ఆర్ 3 టర్మ్స్. ఈ 3 టర్మ్స్లో విచ్ వన్ ఇస్ ద సేమ్ కామన్? Here also e power x, here also e power x, here also e power x. So take the common e power x. ఏదైతే కామన్ ఉందో దాన్ని కామన్ తీసుకుంటున్నాం, ఈ పవర్ ఎక్స్ అని. రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఇయర్ సైన్ ఎక్స్ ప్లస్ ఇయర్ ఎక్స్ సైన్ ఎక్స్. ఇది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఈ విధంగా సింప్లిఫై చేయాలి. ఇది డెరివేటివ్ ఆఫ్ యువిడబ్ల్యూ ఇచ్చినప్పుడు. సేమ్ 146లో సెకండ్ ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. 146లో సెకండ్ ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. 146లో సెకండ్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం? ఇఫ్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. మళ్ళీ సేమ్ ఇది కూడా యువిడబ్ల్యూ మెథడ్లోనే ఉంది. ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. టోటల్లీ దేర్ ఆర్ 3 ఫంక్షన్స్. దీన్ని యు అనుకుందాం, దీన్ని వి అనుకుందాం, దీన్ని డబ్ల్యూ అనుకుందాం. అనుకొని సింప్లిఫై చేయాలి. చూడండి ఫస్ట్ ఫార్ములా ఏంటి? dy/dx uv/w ఈక్వల్ టు డెరివేటివ్ ఫస్ట్ యువి అలాగే రాయాలి, డబ్ల్యూకి డెరివేటివ్ చేయాలి ప్లస్ విడబ్ల్యూ అలాగే రాయాలి, యూకి డెరివేటివ్ చేయాలి, యుడబ్ల్యూ అలాగే రాయాలి, వికి డెరివేటివ్ చేయాలి. ఈ విధంగా ఫార్ములా రాసినాం. దీన్ని బేస్ చేసుకొని అప్లై చేద్దాం. దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫస్ట్ వై డాష్ అని రాయొచ్చు. dy/dx అంటే ఈ y ఇస్తే y డాష్ అని రాయొచ్చు. ఓకేనా? సేమ్ అట్లా రాయకుండా ఇట్లా కూడా రాయొచ్చు, dy/dx. ఇట్లా రాసినా కూడా నో ప్రాబ్లం. ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసినా కూడా నో ప్రాబ్లం. y డాష్ అని రాయొచ్చు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు, dy/dx అని కూడా రాయొచ్చు. యువర్ చాయిస్. ఇప్పుడు యూవిని ఎట్లా రాద్దాం? యూవి ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ dy/dx సైన్ ఎక్స్ ప్లస్ సేమ్ విడబ్ల్యూ, వి అంటే ఇది, డబ్ల్యూ అంటే ఇది, ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ dy/dx ఏంటి? వాట్ ఈస్ దట్ వన్? dy/dx విచ్ వన్? యు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ సేమ్ యుడబ్ల్యూ, యు ఎంత? ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ డబ్ల్యూ రాయాలి,
W అంటే x స్క్వేర్ sin x, d by dx, what is that one, v dash e power x. ఇది డెరివేటివ్ రాసినాం, ఇంకా డెరివేటివ్ చేయలేం, జస్ట్ రాసినాం అంతే. సో ఇప్పుడు డెరివేటివ్ చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసినాం. ఇప్పుడు సైన్ ఎక్స్కి ఎంత డెరివేటివ్, కాస్ ఎక్స్. సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఎంత, 2x. మళ్ళీ ఎక్స్కి డెరివేటివ్ ఎంత, 1. కాబట్టి 1 రాయకపోయినా నాకు ప్రాబ్లం. సో నౌ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసినాం. ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత అంటే ఈ పవర్ ఎక్స్ ఓవర్, మళ్ళీ ఎక్స్కి డెరివేటివ్ ఎంత అంటే 1. ఎక్స్కి డెరివేటివ్ 1 రాస్తంటే రాయండి, రాయకపోయినా నో ప్రాబ్లం. 1 వచ్చినప్పుడు రాయకపోయినా నో ప్రాబ్లం. ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్, దీన్ని ఈ విధంగా రాసినాం. సెకండ్ వన్ 2x ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్, ఇది సెకండ్ టర్మ్. 2x ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇయర్ ఆల్సో ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్. ఇప్పుడు ఇది రాస్తుంది ఈ పవర్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ సేమ్ రాసినాం. ఇప్పుడు చూడండి 3 టర్మ్స్లో ఏమేమి కామన్ ఉన్నాయి అవన్నీ కామన్ తీద్దాం. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇయర్ ఆల్సో ఈ పవర్ ఎక్స్. సో టేక్ ద కామన్ ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ని కామన్ తీసినాం. రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ 2x సైన్ ఎక్స్, ఓకే, ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్. ఇది మనకు రిక్వైర్డ్ ఆన్సర్. ఇంతవరకు ఈ విధంగా సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఈజీగా 2 మార్క్స్ వస్తాయి. నౌ గో టు ద థర్డ్ ప్రాబ్లం. 147 క్వశ్చన్ చేస్తున్నాం. క్వశ్చన్ నంబర్ 147. మీరు ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా చేస్తే 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్ అంత ఈజీగా చేయగలుగుతారు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి చేద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ పవర్ ఎక్స్ లాగ్ ఎన్ఎక్స్. ఏమిచ్చిండు, దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ పవర్ ఎక్స్ లాగ్ ఎన్ఎక్స్. ఎన్ఎక్స్ అని మొత్తం చూడు, ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, మొత్తం మీద 3 ఫంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా UVW అనే డెరివేటివ్ను మనం ఉపయోగించాలి. సో అప్లై చేద్దాం. డైరెక్ట్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ ఈ 2 టర్మ్స్ని అలాగే రాద్దాం. ఎక్స్ పవర్ ఎన్ ఎన్ పవర్ ఎక్స్, ఫస్ట్ 2 టర్మ్స్ను అలాగే రాసినాం. దీనికి డెరివేటివ్ చేద్దాం. దీనికి డెరివేటివ్ ఎంత, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x. సో అక్కడ 1/x చేయాలి. మళ్ళీ ఎక్స్కి కూడా డెరివేటివ్ చేయాలి. ఎక్స్కి ఎంత 1, ఇక్కడ కూడా లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x. ఎక్స్ అంటే ఇక్కడ nx. మళ్ళీ nxకి కూడా డెరివేటివ్ చేయాలి. nxకి డెరివేటివ్ ఎంత, జస్ట్ n, xకి 1. ఈ విధంగా డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ 1 ఓవర్. ఇప్పుడు మళ్ళీ ఇటు అలాగే రాద్దాం. దీనికి డెరివేటివ్ చేద్దాం. n పవర్ ఎక్స్ లాగ్ nx. ఎక్స్ పవర్ ఎన్కు డెరివేటివ్ ఎంత, n ఎక్స్ పవర్ n మైనస్ 1. మళ్ళీ ఎక్స్కి డెరివేటివ్ ఎంత 1, ఎక్స్కి డెరివేటివ్ 1. ఈ విధంగా చేస్తాం. ప్లస్ ఇప్పుడు ఇది అట్లనే రాద్దాం. దీనికి డెరివేటివ్ చేద్దాం. ఏమవుతుంది, ఎక్స్ పవర్ n లాగ్ nx. n పవర్ ఎక్స్కి డెరివేటివ్, n పవర్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత చూడండి. ఏ పవర్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత, ఏ పవర్ ఎక్స్ అట్లనే రాయాలి, మళ్ళీ లాగ్ ఏ అని రాయాలి. ఈ విధంగా రాస్తాం. సో ఇక్కడ కూడా అంతే. ఏ పవర్ ఎక్స్ అంటే n పవర్ ఎక్స్ డెరివేటివ్ n పవర్ ఎక్స్, మళ్ళా
log n అని రాయాలి. ఈ విధంగా రాయాలి డెరివేటివ్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇదేమవుతుంది చూడండి, ఈఎన్ గెట్ క్యాన్సల్, ఎక్స్ పవర్ ఈఎన్ ఎన్ పవర్ ఎక్స్ ఇది మిగిలింది. సెకండ్ టర్మ్ రాస్తున్నా ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎన్ ఉంది, కాబట్టి దాన్ని ఏం రాయొచ్చు, ఎన్ పవర్ ఎక్స్ ప్లస్ 1 అని రాయొచ్చు. బేసులు సేమ్ ఉంటే పవర్స్ని సమ్ చేయాలి, బేసులు సేమ్ ఉంటే పవర్స్ని సమ్ చేయాలి. రిమైనింగ్ రాస్తున్నా ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 లాగ్ ఎన్ఎక్స్ ప్లస్ అదే అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. ఎన్ పవర్ ఎక్స్ సేమ్ రాసినాం, ఎన్ పవర్ ఎక్స్ ఎన్ కలిపి ఎన్ పవర్ ఎక్స్ ప్లస్ 1 అని రాసినాం. లాగ్ ఎన్ఎక్స్ని కలిపి ఎక్స్ పవర్ లాగ్ ఎన్ఎక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసినాం. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసినాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ లాగ్ ఎన్ఎక్స్ ఎన్ పవర్ ఎక్స్ లాగ్ ఎన్. ఓకే, అన్ని రాసినామా చూడండి, ఇక్కడ ఎక్స్ రాయలేం, సో బై ఎక్స్ అని ఇక్కడ రాస్తాం. ఓకే, ఈ ఎక్స్ని పైకి రాస్తే ఏమవుతుంది, ఎప్పుడైనా 1/xని ఎక్స్ పవర్ -1 అని రాయొచ్చు. 1/xని ఎప్పుడైనా ఎక్స్ పవర్ -1 అని రాయొచ్చు. దీన్ని ఎక్స్ పవర్ -1గా రాస్తే ఎక్స్ పవర్ ఏమవుతుంది, n-1 n పవర్ ఎక్స్ అవుతుంది. ప్లస్ దిస్ వన్ రైట్ ద సేమ్ nx ప్లస్ 1 ఎక్స్ పవర్ n-1 లాగ్ nx ప్లస్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. నేను అట్లా పెడుతున్నానంటే మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి అన్నట్టు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టు రాసేయండి. ఇప్పుడు చూడండి, ఈ టూ టర్మ్స్లో ఏం కామన్ ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ పవర్ n-1 ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ పవర్ n-1 ఉంది. సో ఈ రెండింటి నుంచి మనం అది కామన్ దిద్దాం. ఏం మిగులుతుంది, ఇక ఎక్స్ పవర్ n-1 కామన్ తీస్తే ఎన్ పవర్ ఎక్స్ మిగులుతుంది ఇక్కడ ఫస్ట్ టర్మ్లో. ఈ సెకండ్ టర్మ్లో ఎన్ పవర్ ఎక్స్ ప్లస్ 1 లాగ్ ఎన్ఎక్స్ మిగులుతుంది. ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, క్లియర్ అని అనుకుంటా. బాగా అర్థం చేసుకోండి, నీట్గా రాయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూషన్ చేద్దాం. ఒకటే వీడియోలో లెంతీగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో 148 ప్రాబ్లంను మనం సింప్లిఫికేషన్ చేసే ప్రయత్నం చేద్దాం.